దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు మహోపకారి మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాప్రేమ వాత్సల్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. అలా ఒక్కసారి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని, యోగ్యతను దేవుడు మనందరికీ దయచేశాడు. ఇట్టి యోగ్యతను, భాగ్యాన్ని ఇచ్చిన మహాగణుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో బలము పొందుకొని ముందుకు కొనసాగించబడుతూ ఉన్నాం. ఈ రాత్రి కూడా ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పోయిన శనివారము క్రీస్తు యేసు సైనికుని వలె, క్రీస్తు యేసు మంచి సైనికుని వలె శ్రమ పడాలి అన్నటువంటి విషయాలు, సైనికునికి ఉండవలసినటువంటి ఒక 4 గుణగణాలను, 4 అనుభవాలను మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనము ధ్యానిస్తే, సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని చదువుతున్నాను. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. మరలా ఒక్కసారి ఆ మాటను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. అంజూరపు చెట్టును పెంచితే దాని ఫలాన్ని తింటాడు. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని ఏమిటండి, మనం చదువుతూ ఉన్నప్పుడు ద్రాక్ష చెట్టును పెంచితే ద్రాక్ష ఫలాలు తింటాడు, జామ చెట్టును పెంచితే జామ చెట్టు ఫలాలను తింటాడు. ఏ చెట్టును పెంచినా ఆ చెట్టు యొక్క ఫలాన్ని ఖచ్చితంగా తింటాడు, తినగలుగుతాడు. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మనము కొన్ని సందర్భాలలో వాక్యాన్ని చదువుతూ ఉంటే, ద్రాక్ష తోటను వేసి అందులో ద్రాక్ష చెట్టును నాటితే కారు ద్రాక్షలు అది ఫలించిందంట, కారు ద్రాక్షలు ఫలించిందట. ఇంకా మనము వాక్యపు లోతులోనికి వెళితే, ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ద్రాక్ష ఆకులు తీసుకొని కూర వండుకోవడానికి శిష్యులు వెళ్ళారు. అందులో ఒకడు దాని గుణం ఎరగక ఆకులను కోసుకొని వచ్చాడు, కుండలో వేసి వండితే ఆ కుండ అంతా, ఆ వంట అంతా విషముగా మారింది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తింటాడు, అనుభవిస్తాడు, భుజిస్తాడు. దాని ద్వారా ఒక ఫలము కలుగుతుంది. ఇప్పుడు మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఇంటికి ఒక 2 లేదా 3 లేదా 4 కొబ్బరి చెట్లను పెంచుకుంటాం. ఎందుకంటే మనకు ఖర్చుల కన్నా ఆ కొబ్బరికాయల ద్వారా ఖర్చులన్నా వెళ్ళిపోతాయి అన్నటువంటి విషయాన్ని. ఒక సామెత ఉంది, ఇంట్లో కొడుకు లేకపోయినా కొబ్బరి చెట్టు కొడుకులాగా ఉండి పోషిస్తుంది అని. కారణం ఏమిటి అంటే, వాటి ఫలాలను, వాటి ద్వారా లాభమును, వాటి ద్వారా మేలును, వాటి ద్వారా ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారు. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినాలి. నేను మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక మిలిటరీ ఆఫీసరు రిటైర్డ్ అయి వచ్చాడు, పెద్ద ఆఫీసరు రిటైర్డ్ అయి వచ్చాడు. అతనికి కొంచెం పొలము, ఒక మంచి స్థలము, ఒక మంచి ఇల్లు ఇచ్చారు. అందులో ఉంటూ ఉన్నాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, కొంచెం అడవికి దగ్గరగా ఉంది ఆయన ఇల్లు. కొంచెం
ఆ అడవికి దగ్గరగా ఉంది కనుక ఆయనకు ఒక ప్రశాంతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆ ప్రశాంతతను చూసిన తర్వాత నేను ఒక కోతిని పెంచుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఒక చిన్న కోతిని తెచ్చుకొని ఆ చిన్న కోతి పిల్లను పెంచుకోవడం ప్రారంభించాడు. ఆ కోతికి అన్నీ నేర్పుతున్నాడు. గ్లాసులు తీసుకొనిరా, బ్యాగ్ తీసుకొనిరా అన్నీ నేర్పుతూ ఉన్నాడు. అన్నీ ప్రతి ఒక్కటి నేర్పుతూ ఆ మిలిటరీ ఆఫీసర్కి ఒక గన్ను ఇచ్చారు. గన్ను ఇచ్చారు. ఆ గన్నును కూడా ఎలాగ ఉపయోగించాలో ఏదో చక్కగా ఆ గన్నును కూడా జాగ్రత్తగా నేర్పుతూ ఉన్నాడు. ఆ గన్నును పేల్చడం, ఎలా పేల్చాలి ఏంటి, క్రూర జంతువులు వచ్చినప్పుడు ఎలా శబ్దం రావాలి ఏంటని మొత్తానికి నేర్పుతూ ఉన్నాడు. నేర్పుతూ ఉంటే ఇక ఆ మిలిటరీ ఆఫీసరు దాన్ని చాలా జాగ్రత్తగా ప్రేమగా ఏమిటండి తన రూములోనే దానికి కూడా ఒక చిన్న షెల్టరు తయారు చేసి అక్కడ దాన్ని ఉంచుకుంటూ జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఆ మిలిటరీ ఆఫీసరు దానికి అన్నీ నేర్పాడు కదండి, అన్నీ నేర్పాడు. ఒక ఈగ చొరబడి ఆ రూమ్లోకి చొరబడి ఆ బెడ్రూమ్లోకి చొరబడి మిలిటరీ ఆఫీసర్ని నిద్రపోకుండా చేస్తుంది. ఈ లోపల అది ఏం చేసిందంటే పట్టుకోవాలని ఇదేగిరి మొత్తానికి ఆ ఈగను మొత్తానికి దాన్ని ఇటుకొట్టి చేస్తూ ఉంది. ఇక ఏం చేయాలో అర్థం కాక దానికి గుర్తొచ్చినట్టుంది. నక్కలు తోడేళ్ళు వస్తే కాల్చి చంపుతాడు కదా మా యజమానుడు అని చెప్పేసి అది గన్ను తీసుకొని కూర్చొని అది ముక్కు మీద వాలిన తర్వాత ఏం చేసిందంటే గురి పెట్టి కాల్చేసింది. అది ముక్కు ఇక్కడ దాకా లేచిపోయింది పైకి. ఆ మిలిటరీ ఆఫీసరు కోతిని పెంచుకున్నాడు, ముక్కు పోగొట్టుకున్నాడు. ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే అంజూరపు చెట్టును పెంచువాడు. యెషయా గ్రంథంలో ఒక మాటను మీరు చదువుతారు. 32వ అధ్యాయము 13వ వాక్యాన్ని, వాక్యపు లేఖనాన్ని జాగ్రత్తగా చదివితే 32:13 నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలురక్కసి చెట్లును పెరుగును. నా జనుల భూమి ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో, నా జనుల భూమి ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ఏం జరుగుతుంది అని అంటే ముళ్ళ తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగుతాయి. ముళ్ళ తుప్పలు బలురక్కసి చెట్లు పెరుగుతాయి. ఎప్పుడు ఆ ముళ్ళ తుప్పలు బలురక్కసి చెట్లు పెరుగుతాయి ఏంటంటే ఆ నివాసాన్ని విడిచినప్పుడు, ఆ నివాస స్థలమును విడిచిపెట్టినప్పుడు పెరుగుతాయి. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ముళ్ళ తుప్పలు బలురక్కసి చెట్లు, ఈ ముళ్ళు పెరగడానికి గల కారణం ఏమిటి అంటే అప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చాలా చక్కగా సకల విధములైనటువంటి జాతి వృక్ష ఫలాలు సమృద్ధిగా తింటూ అనుభవిస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి తరుణం. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. తోటలో నుండి బయటికి పంపివేయబడ్డారు. తోటలో నుండి బయటికి త్రోసివేయబడ్డారు. వీళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో భూమి యావత్తు, సృష్టి యావత్తు ఏమైపోయింది అంటే శపించబడింది. ఏమని మనం వాక్యాన్ని చదువుతామంటే ముళ్ళ తుప్పలను బలురక్కసి చెట్లను అక్కడ పెరిగాయి ఈ నేల మీద. అంతకుముందు ఈ ముళ్ళ తుప్పలు బలురక్కసి చెట్లు దేవుని ఆలోచనలో లేవు, దేవుని ప్లాన్లో లేవు. వచ్చాయి అవి. కారణం ఏమిటంటే మనిషి చేసినటువంటి అతిక్రమం. నేల శపించబడింది. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆనందపురములోని ఆనంద గృహములన్నిట్లో ఆ ఇంటి పేరు ఏమిటంటే శాంతి నిలయం, ఆ ఇంటి పేరు ఏమిటంటే ఆనంద నిలయం, ఆ ఇంటి పేరు ఏమిటంటే జాయ్ హౌస్, ఏదో ఒక మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ ఇంటి లోపల ఏమున్నాయంటే ముళ్ళు.
ఆ ఇంటి లోపల ఏమున్నాయంటే కలవరాలు, ఆ ఇంటి లోపల ఏమున్నాయి అంటే బాధలు, ఆ ఇంటి లోపల ఏమున్నాయి అంటే సమస్యలు, ముళ్ళు, అప్పులనే ముళ్ళు, రోగాలనే ముళ్ళు, సమస్యలనే ముళ్ళు, వ్యాధులనే ముళ్ళు, ఇబ్బందులనే ముళ్ళు, కలవరాలనే ముళ్ళు, మరణమనే ముళ్ళు. గత దినాలలో నేను ఈ ముళ్ళను గురించినటువంటి విషయాన్ని వాక్యపు లేఖనాలను బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. పైకేమో ఆనందపురం, ఆనంద గృహము, లోపలేమున్నాయి? ఏం పెంచుతూ ఉన్నారు? ముళ్ళను పెంచుతూ ఉన్నారు. ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను పెరుగుతూ ఉన్నాయి, పెంచుతూ ఉన్నారు, వాటిని పోషిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరికీ ఏమని సెలవిస్తుందంటే, నువ్వు అంజూరపు చెట్టును గాని పెంచితే, మీరు అంజూరపు చెట్టును పెంచితే అంజూరపు చెట్టు యొక్క ఫలాన్ని ఖచ్చితంగా మీరు భుజించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆయన ఆ స్థలంలో వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వాళ్ళ ముత్తాత మర్రి చెట్టును వేసాడంట. ఆ స్థలంలో మర్రి చెట్టును వాళ్ళ ముత్తాత అంటే ఇంచుమించు దగ్గర ఒక 100 సంవత్సరాలకి ఆ చెట్టు కింద ఒక 5-6 అడుగుల దూరంలో ఇల్లు కట్టుకున్నారు. ఆ చెట్టు దగ్గర ఈ 100 సంవత్సరాలకి ఏమైందో తెలుసా అని, ఈ మర్రి చెట్టు వేర్లేయడం పెరగడం ఏమైందంటే ఆ కొంపనే లేకుండా చేసింది. మనం పెంచాల్సింది ఏంటి అంటే, చెట్టు పెంచుమని దాని అర్థము, దాని భావము, వాక్యపు సారాంశాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే అంజూరపు చెట్టు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. ముళ్ళ తుప్పలు, బలిరకస్సు చెట్లు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అని అంటే, లోకానికి, లోక సంబంధమైనటువంటి వాటికి కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక చిన్న ఉపమానం ఉంటుంది. ముళ్ళ చెట్లన్నీ వచ్చి ద్రాక్ష చెట్టును, అంజూరపు చెట్టును, అర్థమైందండి, వచ్చి మీరు మా మీదకి వచ్చి మమ్మల్ని ఏలుబడి చేయండి అని పిలిచినట్టుగా మనం అక్కడ ఆ ఉపమానంలో భావాన్ని, ఆ సారాంశాన్ని చూస్తాం. ఆ ముళ్ళు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అని అంటే, లోకానికి, లోక సంబంధమైన జీవితానికి. ముళ్ళు పాపానికి, ముళ్ళు రోగానికి, ముళ్ళు శాపానికి, ఇట్లా ముళ్ళు మరణానికి సాదృశ్యంగా మనకు కనబడతాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టును పెంచితే ఖచ్చితంగా అంజూరపు చెట్టు యొక్క ఫలాన్ని ఈ రాత్రి మీరందరూ అనుభవించుదురుగాక, మనమందరము అనుభవించుదుముగాక. మనందరి ఇళ్ళల్లో అంజూరపు చెట్టు అనుభవము చేత మనమందరము నింపబడుదుముగాక. చెప్పాలి ఒకసారి 2 చేతులు పైకెత్తి. ఈ అంజూరపు చెట్టును పెంచితే, ఈ అంజూరపు చెట్టు ద్వారా మనకొచ్చే ఫలం ఏమిటి? అంజూరపు చెట్టు అంటే ఎవరని చెప్పాను నేను? కొంచెం గట్టిగా చెప్పాలి. అంజూరపు చెట్టు అంటే ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? యేసు ప్రభు సిలువ మోసుకొని వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమంటారో తెలుసా? పచ్చి మ్రానికే ఇటువంటి పరిస్థితి అయితే, పచ్చి చెట్టుకే ఇటువంటి పరిస్థితి అయితే, ఎండిపోయిన మనస్థితి ఏమిటి అని మాట్లాడతారు ఆ యెరూషలేము ప్రజలు. అంటే అక్కడ యేసు ప్రభును దేనితో పోలుస్తున్నారు అని అంటే, చెట్టుతో పోలుస్తూ ఉన్నారు. ఇక్కడ అంజూరపు చెట్టు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. యేసుక్రీస్తు మన జీవితంలో ఉంటే, ఒక చెట్టు ఇంట్లో ఉంటే ఎంతటి ఫలం ఇస్తుందో, అంజూరపు చెట్టును పెంచిన వాడు ఒక ఫలాన్ని ఎలా అనుభవిస్తాడో, మనము కూడా యేసయ్య మార్గములో, యేసయ్యను మనలో, మన ఇంట్లో, మన జీవితంలో, మన ఆత్మీయ స్థితిలో, మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఆయన ఉంటే, ఆయన ఉండుట ద్వారా వచ్చే ఫలం ఏమిటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి, తర్వాత సమయం ఉంటే కొద్దిసేపు ప్రార్థనలు చేసుకొని మనం ముందుకు వెళదాం. అంజూరపు చెట్టును పెంచితే ఏం ఫలం? అంజూరపు చెట్టు ద్వారా వచ్చే ఫలాలు ఏమిటి? చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము చదివితే,
వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. అప్పుడు వారిద్దరూ వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను చుట్టి తమకు కచ్చడలముగా చేసుకొనిరి. కాస్త తలలు పైకెత్తితే అందరికీ తెలిసిన చరిత్ర. మరలా మనం పేరాలు ఆరాలు తీసి చదవనవసరం లేదు. ఏమని చదువుతున్నాం మనం అక్కడ? దేవుని యొక్క వాక్యాన్ని అని అంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళ కన్నులు తెరవబడి వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారు, గుర్తెరిగారు. కన్నులు తెరవబడి దిగంబరులని తెలుసుకున్నారు. అంటే అంతవరకు వాళ్ళు దిగంబరులు కాదా? వాళ్ళు అంతవరకు దిగంబరులు కాదా? 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదవండి. ఆ పైనే ఉంటుంది చూడండి. దిగంబరులుగా ఉండిరి. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, కానీ వాళ్ళు దిగంబరులని వాళ్ళకు తెలియదు. వాళ్ళు దిగంబరులుగానే ఉన్నారు, అయితే వాళ్ళు దిగంబరులని తెలియదు. ఇప్పుడు అక్కడ ఆ తోటలో జరిగిన సందర్భం మనకు తెలుసు కదండి. జీవవృక్ష ఫలాలను వేసాడు. ఆ తోట మధ్యలో మంచి చెడుల తెలివినిచ్చు జీవవృక్ష ఫలాలను వేసాడు. అదే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాలను కూడా అక్కడ ఉంచాడు కదా. ఎందుకు ఉంచాడు అని అడుగుతూ ఉన్నటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలారా, నేనంటాను అవి వాళ్ళ కోసమే. అయితే మీకు పలు సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ రాత్రి కూడా జ్ఞాపకం చేశాను. మన ఇంట్లో కత్తిపీట ఉంటుందా ఉండదా? చెప్పాలి మీరు. కత్తిపీట ఉంటుంది, అలాగనే చాకు కూడా ఉంటుంది. పిల్లోడు ఆ వంట రూమ్లోకి వెళ్ళి అది ఇది ఎత్తుక్కొని ఆ కత్తిపీటను పట్టుకొని ఆ చాకును పట్టుకొని కోసుకున్నాడు అనుకో, ఏమిటండి ఎవరన్నా వచ్చి, రే బుద్ధి లేనివాడా కత్తిపీటని ఎందుకు తెచ్చుకున్నావురా అని అంటాడా? కత్తిపీట ఎందుకు అవసరం కదండి, అది వాడుకోవడానికి ఉపయోగం కదా. దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ సమయం వచ్చినప్పుడు ఆ చిన్నపిల్లలకి వాళ్ళు కొంచెం ఒక 12, 14, 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడపిల్లలనైతే ఏంటి పెట్టినవి ఉల్లిపాయలు కోసేసి టమాటాలు కోసే అని చెప్పేసి వాళ్ళకి అప్పగిస్తాం. వాళ్ళు చిన్నపిల్లలు 2, 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇస్తాం వాళ్ళకు. వాళ్ళు ఏడ్చిన గీపెట్టిన ఇవ్వము. ఆ జీవవృక్ష ఫలాలతో కూడా ఆ మంచి చెడుల తెలివినిచ్చు ఫలాలను ఎందుకు ఆయన వేశాడు అని అంటే, వాళ్ళ కోసమే. దానికి ఒక టైం ఉంది, దానికి ఒక సమయం ఉంది. ఆ టైం వచ్చేంత వరకు వారు వాటిని భుజించే టైం వచ్చేంత వరకు అక్కడ పెట్టాలి అవి. ఆ టైం వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అంతవరకు దేవుడు అక్కడ ఉంచారు. అయితే సాతాను సర్పములో జొరబడి కుయుక్తితో వీళ్ళను మరణమయ్యేటట్లుగా, దేవునికి స్తోత్రం కలుగునగాక, ఏమయ్యేటట్లుగా? మరణమయ్యేటట్లుగా, తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించిన ఫలాలను తినేటట్లుగా చేశారు. తిన్న తర్వాత మొదట అవ్వమ్మ తినింది. ఆమె దిగంబరత్వంగా కనబడిందా? తర్వాత కొన్నిటిని తీసుకొని వచ్చి ఆదాముకు పెట్టింది. అప్పుడు వాళ్ళిద్దరూ తిన్న తర్వాత ఒకరినొకరు చూసుకుంటే దిగంబరులు. బాబు ఏంటి ఇట్లా వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్ల సాటుకి వెళ్ళారు. ఇట్లాగే చల్లటి పూట దేవుడు ఆదామును పిలవడం మొదలుపెట్టాడు. ఏదేను తోటలోనికి వచ్చి ఆదాము అని స్వరమెత్తి పిలవడం ప్రారంభించినప్పుడు వాళ్ళు లేరే, చెట్ల సాటుకి వెళ్ళి దాక్కున్నారు. చెట్ల సాటుకు పుట్ల సాటుకు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారో తెలియదు, ఎందుకంటే దిగంబరులు. తర్వాత దేవుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు అని అంటే, అక్కడ వాళ్ళకి అంజూరపు చెట్టు కనబడింది. ఆ అంజూరపు ఆకులు చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. అంటే ఏదేను తోటలో నుండే ఈ అంజూరపు చెట్టు ఉంది, అక్కడే ఉంది, ఏదేను తోటలో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దీని పేరు ప్రత్యేకంగా రాశారు చూడండి. ఇక్కడ
ఆ అంజూరపు ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కదండి, ఆ ఆకులన్నిటినీ తీసుకొని ఏమిటండి దాన్ని ఒకదాన్ని ఒకటి కట్టుకున్నారేమో కానీ వాళ్ళ మానాన్ని కప్పుకునే కచ్చడాల్లాగా చుట్టేసుకొని వాళ్ళు అప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు. బాబు, నేను పిలిచినప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను పిలిచినప్పుడు మీరు ఎక్కడున్నారు? అయ్యా, నీ స్వరం వినినప్పుడు మేము దిగంబరులమని. అంటే మీరు దిగంబరులని మీకు చెప్పింది ఎవరు? అంటే నేను తినకూడదు అని మీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు మీరు తిన్నారా? తింటేనే కదా కళ్ళు తెరవబడింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. ఆ సందేశం నేను చెప్పాలనుకున్న నా దేవుని సందేశం ఏమిటంటే, ఇప్పుడు తప్పు చేసి పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి దూరపరచబడ్డారు వీళ్ళు. అంటే చెట్టు చాటుకు పుట్ట చాటుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వీళ్ళ జీవితంలో ఏర్పరచబడింది. ఈ చెట్టు చాటుకు పుట్ట చాటుకు వెళ్ళినటువంటి వాళ్ళను, చెట్టు చాటున పుట్ట చాటున గుట్ట చాటున దాక్కున్నటువంటి వీళ్ళను, ఆ చెట్ల చాటున దాగుకున్నటువంటి వీళ్ళను అంజురపు ఆకు వారి మానములను కప్పి వారిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేటట్టుగా చేసింది. ఎక్కడికి తీసుకొని వచ్చేటట్టుగా చేసిందండి? దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేటట్టుగా చేసింది. అందుకే అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తింటాడు. అలాగే మనము కూడా మొదటి మానవుడు పాపము చేసినట్టుగానే మన జీవితంలో కూడా పాపము ఉండి అది ఏలుబడి చేస్తూ మనలను నిత్య నాశనానికి తీసుకొని వెళుతూ ఉండగా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచి సజీవుడై మూడవ దినాన మనందరి నిమిత్తమై ఆయన బలియాగం, ఆయన రక్తయాగం, ఆయన రక్తము మనలను కడిగి ఇప్పుడు తండ్రి ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఆయన ఎదుట నిలబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక, మీరు దేవుని యొక్క వాక్యపు లేఖనాలను జాగ్రత్తగా గమనిస్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదివితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరిచెను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు, దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. ఎప్పుడైతే మనిషి పాపము చేసి చుట్టుచాటున దాక్కున్నాడో, దేవునికి దూరం అయిపోయాడో, చల్లటి పూట మెల్లని స్వరాన్ని వింటూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే వాళ్లకు దిగంబరత్వము అని గుర్తొచ్చిందో, అంటే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారో, అప్పుడు చెట్టు చాటుకు వెళ్ళారు. అంజూరపు ఆకులు వారి మానాన్ని కప్పి ఎలాగైతే దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిందో, ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి మనము పాపము ద్వారా అపరాధముల ద్వారా చచ్చిన వారమై ఉండగా, దేవునికి దూరంగా ఉండగా, విరోధులమై ఉండగా దేవుడు ఏం చేశాడు అని అంటే మనలను తన రక్తము ద్వారా సంధి చేసి ఆ శిలువ రక్తము ద్వారా మనకు విమోచన క్రయధనమునిచ్చి మనలను ఆయన సన్నిధానానికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దురస్తులమై ఉన్నటువంటి మనలను ఇప్పుడు ఏం చేశాడు? ఆయన సమీపస్తులుగా చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంది. దూరస్తులమై ఉన్నటువంటి మనలను సమీపస్తులుగా చేశాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అంజూరపు చెట్టు అంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏదైనా తోటలో మొదటి మనిషికి ఇచ్చిన ఆశీర్వాదాలు తర్వాత తమ సంతతికి ఇవ్వవలసి ఉండనై ఉండగా ఏమిటండి, మీరు ఫలించండి, భూమిని నిందించండి అని చెప్పి దేవుడు అప్పుడు ఆశీర్వదించాడు ఏదైనా తోటలో. వాటన్నిటిని మొదటి మనిషి కోల్పోతే ఆ మనిషిని బట్టి మనమందరం అన్నిటినీ కోల్పోయాం. మొదటి మనిషి పాపము చేసి ఆ పాపం ద్వారా ఆ మొదటి మనిషి
లో ఉన్న పాపము మనందరిలో ఎలాగైతే వ్యాప్తి చెందిందో అలాగా మొదటి మనిషి పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు మరలా మనకు తన రక్తము ద్వారా కడిగి నిండుగా మెండుగా దయచేయబోతూ ఉన్నాడు. దూరపరచబడ్డాం, త్రోసివేయబడ్డాం, వెలివేయబడ్డాం, మరలా యేసుక్రీస్తు ద్వారా పిలువబడుతూ ఉన్నాము, సమకూర్చబడుతూ ఉన్నాము, ఆయన సన్నిధికి రాగలుగుతూ ఉన్నాము. ఆయన ఎదుట ఎలాగ మనలను నిలబెట్టడానికంటే చక్కగా అక్కడ చదువుతూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఆయన ఎదుట నిలబడే భాగ్యాన్ని దేవుడిస్తున్నాడు. ఒకప్పుడు పాపం చేసాం, ఆజ్ఞను అతిక్రమించాం, త్రోసివేయబడ్డాం, వెలివేయబడ్డాం. ఇప్పుడు మరలా సమకూర్చబడుతూ ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏం చేయబడ్డామండి? మాట్లాడట్లేదు మీరు. ఒకప్పుడు త్రోసివేయబడ్డాము, ఇప్పుడు సమకూర్చబడుతూ ఉన్నాం. ప్రతిరోజు చల్లటి పూట దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఆ రోజు పళ్ళు తిన్నారు, అమ్మో దిగంబరులమని చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చి పిలుస్తూ ఉంటే రావట్లేదు. అంజూరపు ఆకులు కచ్చడాలుగా కట్టుకొని అప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు. మీరు నన్ను పిలిచినప్పుడు మేము దిగంబరులుగా ఉన్నాము అని చెప్పగలుగుతూ ఉన్నారు. దేవుని మాటను వాళ్ళకి ఇస్తున్న దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు ఏం చేసింది అంటే దేవునికి దూరమైపోయి దాగుకున్నటువంటి వాళ్ళను బయటికి తీసి దేవుని ఎదుట అంజూరపు ఆకు ఎలాగైతే వాళ్ళ మానాన్ని కప్పి నిలబెట్టిందో అలాగే పాపము అపరాధము ద్వారా దేవునికి దూరపరచబడినటువంటి మనలను అందరినీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా కడిగి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఆయన ఎదుట నిలబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రకటనల గ్రంథము 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం ఒకసారి చదివితే ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఎట్లా వస్తున్నాను నేను? దొంగ వలె వస్తున్నాను నేను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని. ఉండండి, నేను చదువుతాను, మీరు ఉండండి ఒక్క నిమిషం. కంటిన్యూషన్ రావట్లేదు. 16 ఆ 16:16లో తాము దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఏదేను తోటలో ఆ దిగంబరత్వమే దేవునికి దూరం చేసింది, దేవుని దగ్గర నుండి దూరం చేసింది. దేవుని మాటను వాళ్ళకి ఇస్తున్న దేవుని బిడ్డలారా, ఆయన వచ్చు రాకడలో ఆ దిగంబరాన్ని కప్పడానికి అంజూరపు ఆకు కప్పి ఎలాగైతే దేవుని సన్నిధికి తీసుకొచ్చిందో అక్కడ చర్మపు చొక్కాయలను దేవుడు చేయించి వాళ్ళకి ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు. రక్షణ వస్త్రమని, ఉల్లాస వస్త్రమని, ఏమిటండి స్తుతి వస్త్రమని, ప్రశస్త వస్త్రమని, సన్నపు నార వస్త్రాలని, ఏమిటండి ఇట్లా కొన్ని విధాలైనటువంటి వస్త్రాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడివండి. తాము దిగంబరులము, తమ దిశములను ఎవరైనా చూస్తారేమోనని తన వస్త్రములు అంటే దేవుడిచ్చినటువంటి వస్త్రములను, ఆత్మీయ వస్త్రములను ఎవరైతే జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మనిషి పాపం చేసి ఉన్నాడు. పాపము చేసి ఉన్నటువంటి ఈ మనిషి దిగంబరత్వాన్ని కప్పిన వస్త్రము అంటే నేను చెబుతూ వచ్చాను, క్రియలు క్రియలు క్రియలు. తమ క్రియల ద్వారా దిగంబరులు కాక తమ మంచి క్రియలు కలిగినటువంటి వారమై రేపు ఆయన వచ్చు ఆ రాకడలో
ఆయన ఎదుట నిలిచి ఉండున్నట్లుగా మనలను మనము దేవుని ఎదుట సరిచేసుకొని ఆ ఉన్నతమైనటువంటి రాజ్యానికి వారసులంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒకసారి గట్టిగా సంతోషంగా చెబుదామా? దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు మనకి నేర్పుతున్న పాఠం ఏమిటంటే, దిగంబరులుగా ఉన్న వాళ్ళ దిశములను కప్పి దేవుని ఎదుటికి తీసుకొని వచ్చినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పాపము అపరాధముల ద్వారా ఉన్న మనలను ఆయన తన రక్తము ద్వారా కడిగి తండ్రి సన్నిధానములో నిలబెడుతూ ఉన్నాడు. ఒకటి, అంజూరపు చెట్టు పెంచితే ఫలాన్ని తింటాడు అని అంటే, ఇప్పుడు అంజూరపు చెట్టు ద్వారా మనకు వచ్చే ఫలం ఏమిటంటే, మరణములో నుండి జీవములోనికి దాటబోతూ ఉన్నాము. మరణము నీకు ఉండకుండా నిత్య జీవమును పొందుకొని ఆయన ఎదుట నువ్వు నడిపించబడతావు. చెప్పాలండి ఒకసారి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా కూడా రావట్లేదు మీకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం వింటే, రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుతారా? ఇటు అటు ఊగుటకు మీ మీద రాజుగా ఉండి, ఇటు అటు ఊగుటకు మీ మీద రాజుగా ఉండి, మాధుర్యమును మంచి ఫలమును నేను ఇయ్యకుండా మానుదునా? ఆ పై వాక్యాన్ని చదవండి, 10వ వాక్యాన్ని కూడా చదవండి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ములను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యకుండా మానుతానా? కాస్త తలలు పైకి ఎత్తితే అంజురపు చెట్టు ద్వారా ఉండే మరొక ఫలం ఏమిటి అని అంటే, మాధుర్యము మంచి ఫలాలను ఇస్తుంది. అంజురపు చెట్టును పెంచితే ఆ అంజురపు చెట్టును పెంచిన వాళ్ళకు వచ్చే ఫలం ఏమిటంటే, ఈ అంజురపు చెట్టును పెంచుట ద్వారా వచ్చే మరొక ఫలం ఏమిటంటే, మాధుర్యము మంచి ఫలం. చెడ్డ ఫలము కాదు, మంచి ఫలం. మాధుర్యం, ఒక మధురమైనటువంటి జీవితం, మాధుర్యముతో కూడినటువంటి జీవితం. ఇది ఆ ముళ్ళ చెట్లన్నీ వచ్చి మా మీద రాజుగా ఉండు, మా మీద రాజుగా ఉండని అక్కడ ఉన్న చెట్లన్నీ వచ్చి అడుగుతూ ఉంటే, అంజూరపు చెట్టు పొరపాటును కూడా ఒప్పుకోవట్లేదు. యేసు ప్రభుని చూడండి. యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? నేను పరిచారము చేయించుకోవడానికి కాదు వచ్చింది, పరిచారము చేయడానికి, పరిచర్య చేయడానికి. పరిచారము చేయడానికి మాత్రమే కాదు, అనేకులకు క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చానని చెప్తాడు ఆయన. మన ప్రాణాన్ని పెట్టినవాడు మన ప్రాణాన్ని తీస్తాడా? మన కోసం ప్రాణాన్ని పెట్టినవాడు ప్రాణాన్ని పోస్తాడు. దేవుని యొక్క మాటను వాళ్ళకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా వచ్చే రెండవ ఫలం ఏమిటంటే, మాధుర్యము, మంచి ఫలము. మాధుర్యము చేత, మంచి ఫలముల చేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మిమ్ములను నింపునుగాక. మీ జీవితంలో ఒక మధురమైనటువంటి అనుభూతిని, మధురమైనటువంటి స్థితిని కృపగలిగినటువంటి దేవుడు కలగజేయునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటి మారాకు వచ్చారు. మారాకు, ఎలిము కంటే ముందు మారాకు వచ్చారు. ఆ మారా దగ్గర వాళ్ళకు నీళ్లు కనపడ్డాయి. వెళ్ళి చూస్తే ఆ నీళ్లు కటిక చేదు. చదవండి మీరు దేవుని వాక్యాన్ని. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి మీరు చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయం చదవమ్మా. అతడు ఆ పై వాక్యాన్ని కూడా చదువుతలే.
ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు పెట్టాడు. మారా అను వాళ్ళు పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వాక్యంలో ఒక చెట్టును చూపెట్టాడు. ఏం చూపెట్టాడండి? చెట్టును చూపెట్టాడు. వాళ్ళు ఏం చేశారు? మాట్లాడరేంటండి? ఒక చెట్టును చూపాడు. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత అదేంటి? అది నీళ్ళల్లో వేసిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగా. కొత్త కోడలు వచ్చి మాంసం కూర వండిందంట. ఎప్పుడు వండలేదు. మాంసం కూర వండిన వెంటనే అందరూ హా అంటున్నారు. ఏం అర్థం అవ్వట్లేదు. కారం వేసింది కానీ ఉప్పు వేయడం మర్చిపోయింది. తర్వాత అత్త వచ్చి ఉప్పు కలిపిన వెంటనే ఆ కారం అంతా విరిగిపోయింది. కారం అంతా విరిగిపోయింది. వాళ్ళు నీళ్ళు తాగుదాము అని ఆ నీళ్లు నోట్లో పెట్టుకుంటే చేదు, విషం. నీళ్లు త్రాగే అవకాశం కనబడట్లేదు వాళ్ళకు. అప్పుడు మోసే ఏం చేశాడంటే ఈ చేదు అనుభవాన్ని అనుభవిస్తూ ప్రజలు బాధపడుతూ ఉన్న సమయంలో మోసే దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. మొరపెట్టిన వెంటనే ఒక పరిష్కారాన్ని చూపుతున్నాడు. ఎదుగు అక్కడ ఒక చెట్టు ఉంది చూడు. ఏముంది అక్కడ? ఒక చెట్టు ఉంది చూడు. చూశాడు, చెట్టును చూశాడు. చూసిన తర్వాత ఆ చెట్టును తీసుకొని వచ్చి ఆ చెట్టును నీళ్ళల్లో వేశారు. నీళ్ళల్లో వేసిన వెంటనే జరిగినటువంటి అద్భుతం ఏమిటి అని అంటే ఆ చేదుగా ఉన్నటువంటి నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమైపోయాయండి ఆ చేదు నీళ్ళు? ఆ చేదు నీళ్ళు ఏమైపోయాయండి? మధురముగా మార్చబడ్డాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము నయోమిని గురించి చదువుతాము. నయోమి అని అంటే అర్థం ఏమిటంటే మధురము. ఆమె బెత్లెహేముకు వచ్చినప్పుడు అందరూ నయోమి వచ్చావా అని గుర్తుపట్టి ఆమెను అందరూ పలకరించి ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? నన్ను నయోమి అనద్దు, నన్ను మారా అనండి. మారా అంటే చేదు. ఆ బెత్లెహేమును విడిచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? సమృద్ధితో మధురంగా వెళ్ళింది. మోయాబులో ఉన్నదంతా పోగొట్టుకుంది. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఎలా కనబడుతుంది? మారా అనండి. ఆస్తి పోయిందా? 2 కొడుకులు చనిపోయారా? భర్త చనిపోయిందా? ఇప్పుడు మోడుబారినటువంటి స్థితిలో నిలబడి ఉంది. మొద్దై వచ్చింది మరలా బెత్లెహేముకు. దేవుడు ఏం చేశాడంటే ఆ మొద్దును బెత్లెహేములో నాటి దాన్ని చిగురింపజేసి ఫలాలతో నింపి ఒక సమృద్ధిని దయచేశాడు. చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. మారా ఏమైపోయింది ఇప్పుడు? మధురముగా మార్చబడింది. ఆ మారా దగ్గర ఒక చెట్టును వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఒక చెట్టును చూపించాడు. అంటే వాళ్ళకు ఒక పరిష్కారాన్ని కలగజేశాడు, ఒక పరిష్కారాన్ని చూపించాడు. ఆ చెట్టును తీసుకొచ్చి నీళ్ళల్లో వేశాడు. ఏమిటి ఆ చెట్టు? లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే, లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదివితే, చదువుతారా? పచ్చి మానుకే ఇలాగ చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారో? ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ఆ మాట అని అంటే యేసుక్రీస్తును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తును గురించి తెలియజెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? పచ్చి మానుకే ఇలాగ చేస్తే ఎండిన దానికి ఏం చేయగలుగుతాము? ఎండిన చెట్టు యొక్క పరిస్థితి ఏమిటి?
ఎండిన చెట్టు యొక్క స్థితిగతి ఏమిటి? వాక్యాన్ని చక్కగా ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చేదు, వ్యతిరేకత, లోపము, ఇబ్బంది మన జీవితంలో ఎదురవుతూ ఉందేమో వాక్యం చక్కగా సెలవిస్తుంది. మారాను మధురముగా మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి నీ స్థితిలో చేదు అనుభవాలు ఏ పరిస్థితిని బట్టి, చేదు అనుభవాలు ఏ స్థితిని బట్టి నీ జీవితంలో కలుగుతూ ఉన్నాయో ఆ చేదు అనుభవాలన్నిటినీ తీసివేసి ఒక మధురమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. మారాను మధురముగా మార్చిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. మారాను మధురముగా మార్చగలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. చేదు విరిగిపోతుంది, చేదు కనబడకుండా పోతుంది. చేదు ఎదురైన, చేదు కలిగిన ఆ పరిస్థితిని మధురముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఏ విషయంలో, ఏ పరిస్థితిలో, ఏ సందర్భంలో చేదును అనుభవిస్తున్నావు, ఏ స్థితిని బట్టి చేదు నిన్ను వెంటాడుతుందో, ఏ స్థితిని బట్టి చేదు నీ మీద ఏలుబడి చేస్తూ ఉందో ఆ చేదు, ఆ విషయము విరిగిపోయి మధురమైన అనుభూతిని మీరు అనుభవించుదురుగాక. చెప్పాలి ఒకసారి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదామండి ఒకసారి సంతోషంగా. హల్లెలూయా. అంజూరపు చెట్టును పెంచితే ఫలాన్ని తింటావు. మొదటిది దిగంబరత్వము, పాపము తీసివేయబడి దేవుని ఎదుట నిలబడగలుగుతావు. రెండవది చేదును మారాను దేవుడు మధురముగా మారుస్తాడు. మూడవది అంజురపు చెట్టు ద్వారా మనకు వచ్చే ఫలితం ఏమిటంటే సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చదవండి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా, వాడు భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత వాడి ప్రాణం ఏమైందంటే అండి, తెప్పరిల్లింది. ఆ పై వాక్యాన్ని కూడా చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. 11వ వాక్యాన్ని చదవండి. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగల్లో అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. ఇప్పుడు అక్కడ మన సబ్జెక్టును బట్టి అంజూరపు అడలోని ముక్కను వాడికి భోజనం పెట్టారు, వానికి తాగడానికి నీళ్ళు ఇచ్చారు, అంజూరపు అడలోని ముక్క ఇచ్చారు, తర్వాత 2 ద్రాక్ష గెలలు ఇచ్చారు. అలా కాస్త తలపైకి ఎత్తితే అంజూరపు ఆడలోని ఇంత ముక్క ఇచ్చారు. వానికి ముక్క ఇచ్చారా, అంజూరపు పండు ఆడ మొత్తం ఇచ్చారు, ముక్క ఇచ్చారు. చూడండి, భోజనమేమో కడుపు నిండా పెట్టుంటారు, నీళ్ళేమో తాగినంత ఇచ్చారు. ద్రాక్షలేమో 2 గెలలు ఇచ్చారు, 2 గెలలు ఇచ్చారు. అంజూరపు ఆడ మాత్రం ఒక చిన్న ముక్క ఇచ్చారు. మీరు బాగా గమనించండి. ఇప్పుడు ట్యాబ్లెట్ ఇంత పెద్దగా ఉంటుంది, అంత ఉంటుందా? మనం తినే భోజనం ఎక్కువ ఉంటుంది, ట్యాబ్లెట్ అంతే ఉంటుంది. అంటే మన జీవితానికి ఆ రోగాన్ని తొలగించే ఔషధం కొంచెమే ఉంటుంది, అయితే పెద్ద పని చేస్తుంది. అంజూరపు అడలో ఒక చిన్న ముక్క వాడికి పెట్టారు. ఆ భోజనం చేసాడు, నీళ్ళు తాగాడు, 2 గెలల ద్రాక్ష పళ్ళు తిన్నాడు, అంజూరపు అడముక్క కూడా తిన్నాడు. ఈ అంజూరపు అడముక్క వాడిని జీవితంలో ఏం చేసింది అని అంటే వాడి ప్రాణము తెప్పరిల్లేటట్లుగా చేసింది. 3 రోజులు అన్నపానాలు లేవు. పొలములో విడవబడ్డాడు. వాడికి జబ్బు ఉంది,
చక్కగా ఉంది. ఈ పేరాను గురించి నేను వాక్యాన్ని కూడా చెప్పాను మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భాన్ని గురించి నేను వాక్యాన్ని చదివాను. అంజూరపాడ ఏమిటంటే, ద్రాక్ష ఆడ అంటే ఏంటి, నీళ్ళు అంటే ఏమిటి, భోజనం అంటే ఏంటి, ఐగుప్తియుడు అంటే ఎవరు, అమ్మోనీయుడికి దాసుడు, ఆ పొలం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మర్మయుక్తమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, అక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఆ అంజూరపు అడలోని ఒక చిన్న ముక్క ఏం చేసింది అంటే అతని ప్రాణము తెప్పరిల్లడానికి సహాయపడింది. వాని యజమానుడే వాడిని వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు చస్తాడు, వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాడికి కూడా అర్థమైపోయింది, అందరూ ఇంతవరకు నాతో పని చేయించుకున్న, ఇంతవరకు నాతో కలిసి ఉన్నటువంటి నా యజమానుడే నన్ను విడిచిపోయాడు, ఇక నా పని అయిపోయిందని అనుకుంటాడు. ఆశలు వదిలేశాడు, ఆశలు నిరాశలుగా మార్చబడ్డాయి, ప్రాణము కృషించిపోయింది, ఎటు తోచని అయోమయపు పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక నిస్సాయ స్థితిలో నిరర్ధకంగా నిలిచి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టును పెంచేవాడికి వచ్చే ఫలం ఏమిటంటే, వాడి ప్రాణము నీరసించిపోయిన సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి, అప్పును బట్టి, రోగాలను బట్టి, ఒకవేళ నీతో కలిసి ఉన్న వాళ్ళే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఉపయోగం ఉన్నంత వరకు వాడుకొని నిన్ను వదిలేసిన వాడు ఏం చేశాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఉన్నంత ఆ అమాలేకీయుడు ఆ ఉన్నంత వరకు వాడిని వాడుకున్నాడు. వీడు ఐగుప్తులో పుట్టినటువంటి వాడు, పొలంలో విడవబడ్డాడు, పనికి వచ్చేంత వరకు వాడుకున్నాడు. వాడికి జబ్బు వచ్చిన తర్వాత వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో నీవు కూడా అయోమయపు స్థితిలో ఉన్నావేమో, ఈ అంజూరపు అంటే యేసుక్రీస్తు కుప్పకూలిపోయిన, కృంగిపోయిన, కృషించిపోయిన నీ జీవితాన్ని ఆయన తెప్పరిల్లజేయగలిగినటువంటి దేవుడు, నీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేయగలిగినటువంటి దేవుడు, నూతనమైనటువంటి జీవాన్ని నీకు కలగజేయగలిగినటువంటి దేవుడు. ఆయన తెప్పరిల్ల చేయాలి అనుకుంటే ఏ విధము చేతనైనా నిన్ను తెప్పరిల్ల చేసి నీ జీవితంలో ఉన్నతమైన సహాయాన్ని దయచేస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. చెప్పండి, స్తోత్రం అని గట్టిగా చెప్పండి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, చదవండి ఆ 12వ వాక్యాన్ని. తరువాత ప్రాణము తెప్పరిల్లింది. అయ్యా 3 రోజులైంది నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్తున్నాడు, ఈ రోజున మన జీవితంలో కూడా మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేయగలిగింది అంజూరపు చెట్టు యొక్క ఫలము ఏమిటండి? ఏతాము బండసందులో నివసిస్తున్నాడు సాంసోను. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. సాంసోను పట్టిస్తే ఇప్పుడు పెడుతున్నటువంటి బాధలు కూడా మిమ్మల్ని పెట్టమన్నట్టుగా మాట్లాడినట్టున్నారు. తీసుకొని వచ్చి సాంసోన్ దగ్గరికి వచ్చి, ఏంటి ఇట్లా వచ్చారంటే, ఇట్లా అంటున్నారు వాళ్ళు, మన ఏలికలు కదా, మనల్ని ఇట్లా చేస్తున్నారు కదా, నిన్ను పట్టించకపోతే మమ్మల్ని చంపేస్తామన్నారు. అంటే సరే కట్టేయండి, వాళ్ళ చేతుల్లో మాత్రం అప్పగించొద్దు అన్నారు. ఏమిటండి? ఆ కొత్త త్రాళ్ళతో కట్టి సాంసోన్ను ఒక పశువును తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తున్నారు. ఆ శత్రువులంతా ఏం చేస్తున్నారో తెలుసండి? వెక్కిరించి, వ్యంగ్యంగా అపహసించి ఆ ఫిలిస్తీయులంతా ఏమిటండి హేళన చేస్తున్నాడు. దొరికారా ఇప్పుడు? నేను తల తీసుకుంటా, నేను కాలు తీసుకుంటా, నేను చేయి తీసుకుంటా, నేను అది తీసుకుంటా, ఇది తీసుకుంటానని చెప్పేసి వెక్కిరిస్తున్నారు. సాంసోను మాత్రం కాముగా ఉన్నాడు. ఒక టైం వచ్చింది, దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా దిగి వచ్చింది. అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, ఆ త్రాళ్ళు జనపనారను కాల్చినట్టుగా బూడిదైపోయింది. గాడిద దవడ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని హతము చేశాడు. ఆ ఎముకను అక్కడ పడేసాడు. సొమ్మసిల్లిపోయాడు ఆ యుద్ధంలో. 1000 మందిని చంపడం అంటే మాటలా? 2-3 మాట్లాడడానికే మనకు నీరసం వచ్చేస్తుంది. 1000 మందిని చంపి నీరసం వచ్చింది, ఇక పక్క కూర్చున్నాడు.
సొమ్మసిల్లిపోయాడు. అందరూ ఎటోళ్ళు అటు పారిపోయారు. తెచ్చినోళ్ళు పోయారు, శత్రువులు పోయారు. చచ్చిన శవాలు ఉన్నాయి అక్కడ. ఆ ఎముకని విసిరేసి, అయ్యా నాకు దాహం వేస్తుంది అయ్యా, ఇంత గొప్ప రక్షణని ఇచ్చావు, ఈ దాహంతో నేను చచ్చిపోతే ఏమనుకుంటారు, నీ నామానికి అవమానం కలుగుతుంది కదా అన్నట్టుగా ఆయన ఒక చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా దాహపీడితున్నై ఉన్నాను, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోని. చూడండి, మీరు ఆ మాటను చదువుతారు. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి. చదువు. 17వ వాక్యం నుండి చదవండి. పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొనినందున యెహోవా యొద్ద మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత తన ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఆ పొలంలో ఐగుప్తులో పుట్టినవాడు కానీ, ఇక్కడ సంసోను కానీ ఏ పరిస్థితుల్లో వాళ్ళు తెప్పరిల్లారు అని అంటే, చివరి సమయం, ప్రాణము విడిసే సమయం, ప్రాణము విడిసే సమయం. వాళ్ళకు అర్థమైపోతుంది, మేము చచ్చిపోతామని. అయ్యా ఫిలిస్తీన్ల చేతిలో పడాల నేను ఇప్పుడు దాహం చేత అనగానే ఆ లేహీలో ఒక గోతిని చీల్చాడు. ఆయనకు అసాధ్యమైంది ఏంటండి? మనం అనుకో ఏమిటండి, ఎడారిలో ఉన్నా ఏమిటండి, ఎక్కడున్నా మనకేం అవసరం, వాటర్ బాటిల్లో లేకుంటే ట్యాంకులో నీళ్ళు కావాలి. ఆయనకు అవసరం ఏముంది, ఒక గోతిని అలా చీల్చాడు. ఆయన చీల్చాడు, చక్కగా ఉందబ్బా, ఎంత అద్భుతమైన ఒక గోతిని చీల్చాడు. అక్కడికక్కడే ఒక ఊట పుట్టింది, ఒక ఊట పుట్టింది అక్కడికక్కడే. ఆ నీళ్లను త్రాగి తెప్పరిల్లి బ్రతికాడు. ఈరోజున మన జీవితంలో ఏమిటండి, ఇక నా వల్ల అవ్వదు, ఇది జరిగేటట్టుగా లేదు అని నీరసించి కృషించి కృంగిపోయి ఉన్నటువంటి మన స్థితిగతులను ఎరిగినటువంటి జీవము కలిగిన దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. కృప కలిగిన దేవుడు, తెప్పరిల్లేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించునుగాక, తెప్పరిల్లి బ్రతుకుదువుగాక. అంజురపు అడ మనకిచ్చే ఆశీర్వాదం, అంజురపు అడ ద్వారా మనకు కలిగే లాభము మేలు ఏమిటంటే, మనము తెప్పరిల్లుతాము. మనము కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పండి, మనం ఏమవుతాము? తెప్పరిల్లుతాము. చివరిగా ఒక విషయాన్ని చెప్తాను నేను. రాజుల 2వ గ్రంథం. ఈ అంజూరపు చెట్టును నాటితే వాళ్ళకొచ్చే ఫలాలు ఏమిటి? రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యం. గత దినాల్లో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. ఇప్పుడు ఎందుకు ఆయనకు అంజూరపు అడను తీసుకొని వచ్చి కురుపు మీద వేశారు? ఎందుకు అక్కడ తీసుకొని వచ్చి వేయాల్సినటువంటి పరిస్థితి అని అంటే, మనము వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే, దేవుని బిడ్డలారా, అతనికి కురుపులేసింది. దాని ద్వారా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. వచ్చి ప్రవక్త ప్రకటించాడు, నువ్వు మరణమవుచు ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. మరలా ఈయన ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ప్రవక్తను మరలా వెనక్కి పంపాడు, వెనక్కి వచ్చాడు. ఆ వచ్చినటువంటి ప్రవక్త, దేవుడు నీకు ఆయుష్ను పెంచుతున్నాడని చెప్పి, ఇతడి రోగం బాగా అవ్వాలంటే, ఇతని కురుపు బాగా అవ్వాలంటే అంజూరపు ముద్దను, పండ్ల ముద్దను తీసుకొని రమ్మన్నాడు.
తీసుకొని వచ్చిన తర్వాత ఆ అంజూరపు పండ్ల ముద్దను ఆ కురుపు మీద వేసినప్పుడు అతడు ఏమయ్యాడు అని అంటే, మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నాము, బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదామండి అందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. మరలా హల్లెలూయే, దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏమయ్యాడండి? బాగయ్యాడా లేకుంటే విధైపోయాడా? బాగు చేయబడ్డాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అతడు బాగు చేయబడ్డాడు, ఆరోగ్యము చేత నింపబడ్డాడు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలిగినటువంటి వాడై ముందుకు కొనసాగించబడ్డాడు. అంటే ఇప్పుడు ఆ అంజూరపు ముద్దను తీసుకొని వచ్చి ఆ కురుపు మీద వేసినప్పుడు, చదవండి ఆ మాటని, 7వ వాక్యాన్ని. అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి ఎక్కడేసారండి? కురుపు మీద వేసిన తరువాత అతడు బాగయ్యాడా పాడైపోయాడా? పాడైపోయాడా? నా దేవుడు ఎవరు అని అంటే, బాగు చేసే దేవుడు. 38 సంవత్సరాల నుండి రోగం చేత బాధపడుతున్నవాడు. నువ్వు బాగుపడతావా, నువ్వు బాగుపడగోరుచున్నావా అని వెళ్ళి యేసయ్య అడిగితే, 38 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నానయ్యా, ఎవరు నన్ను దించలేదయ్యా అని చెప్తాడు. వాణ్ణి బాగు చేసి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా బాగు చేయబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేయునుగాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా. చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 107వ కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ చరణాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని విడిపించెను, లేవనెత్తెను, విడుదల కలగజేసెను. ఈ రాత్రి నా దేవుడు తన వాక్కును పంపి, నా దేవుడు తన మాటను పంపి, నా దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట బాగు చేసే మాట, ఆయన మాట స్వస్థపరిచే మాట, ఆయన మాట స్థిరపరిచే మాట, ఆయన మాట బలమైన మాట, ఆయన మాట లేని వాటిని కూడా ఉన్నట్టుగానే చేయగలిగిన మాట. ఆ మాటను దేవుడు నీకు పంపి, ఆ మాట ద్వారా దేవుడు నిన్ను బాగు చేయునుగాక. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెదరిపోయావో, ఎక్కడ చెడిపోయిందో, ఎక్కడ కృంగిపోయిందో ప్రతి పరిస్థితిని దేవుడు బాగు చేయునుగాక. ఆయన బాగు చేసే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. ఆ ఇంట్లో పనిచేసే పిల్ల చెప్పింది, నా యజమానుడి కుష్టు ఉంది కదమ్మా, ఇజ్రాయేలు మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే బాగుపడతాడు, బాగుంటుంది, మంచిది. ఆ సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకు ఉత్తరం రాస్తే బట్టలు చేయించుకున్నాడు. బట్టలు చేయించుకోని అవసరం లేదు, నా దగ్గరికి పంపు. ఏం రాశాడు ఆ ఉత్తరంలో అంటే, మీ దేశంలో రోగాన్ని బాగు చేసే వాళ్ళు ఉన్నారంట కదా, కుష్ఠరోగాన్ని. అయ్యి బాబోయ్ అని ఈయన భయపడి బట్టలు చేయించేసుకున్నాడు. రమ్మని అన్నాడు. ఈ లోపల రథం వేసుకొని సైన్యాధిపతి నయామాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. నయామాన్ అనుకుంటున్నది ఏంటో తెలుసా, వచ్చి చెయ్యి ఆడిస్తాడేమో, లేకపోతే తాయెత్తు కడతాడేమో, వాళ్ళ భాషలో మరి అదే కదా, నీళ్లు చల్లుతాడు ఏమో అనుకో అంటాడు. మొత్తానికి అక్కడ రాసింది చెయ్యి కూడా ఆడించలేదని. అది లోపలికి కూడా అసలు కుర్చేసి కూడా కూర్చోబెట్టలే. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను ప్రార్థన చేస్తానులే ఎల్లు అంటే ఎట్లా ఉంటుంది? మీరు బలహీనంగా వచ్చినప్పుడు కూర్చేయాలి, కాఫీ ఇవ్వాలి మీకు. అట్లా చేయలేదనుకో, ఆ పాస్టర్ గారు మామూలుడా, వాళ్ళు పట్టించుకోలేదు అంటారు. గత దినాల్లో నాకు జరిగింది కనుక చెప్తున్నాను నేను మీకు. మీరు అట్లా అనుకునే వాళ్ళు ఎవరు లేరులేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గుమ్మం దగ్గరికి వచ్చాడంతే, వెళ్ళి ఎవరి దానిలో 7 సార్లు మునుగుమని చెప్పు అన్నాడు.
అది సైన్యాధిపతి కదా, అప్పటికే అన్ని దేశాలను జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనదు అలిగాడు, వెళ్తున్నాడు. నా దగ్గరికి వచ్చి ఆ రోగం ఉన్న చోట చెయ్యి ఆడిస్తాడేమో అనుకున్నాను. నన్ను వెళ్ళి యార్దాన్లో మునుగుమంటాడు. మన దేశంలో లేవా గొప్ప గొప్ప నదులు, ఇక్కడే వచ్చి మునగాల అని సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇతంతో ఉన్న అతను అంటాడు, అయ్యా ఏం చెప్పాడు, ఇంతకంటే గొప్ప గొప్పవి అడిగితే చేస్తావు కదా, కొండ మీద కోతిని ఏమన్నా తెస్తావు కదా, మనోళ్ళు చెప్పే సామెత అదే కదా. ఆయన ఏమన్నాడు, యోర్దానులో 7 సార్లు మునుగుమన్నాడు, 7 సార్లు స్నానం చేయమన్నాడు. తప్పేముంది, వెళ్దాం యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునుగుదాం, ఈ ఒక్కసారి సరేలే అని చెప్పి వెళ్ళాడు. 1 2 3 4 5 6 7 మునిగి లేచేసరికి అతని దేహం పసిపిల్ల దేహంలాగా మార్చబడింది. ఒక మాటను పంపాడు. ఎవరు? ఎలీషా గేహాజ్. ఒక మాట ఆ పనివాడితో పంపాడు. ఆ మాట ప్రకారం చేశాడు, బాగుపడు. అదే అలిగి ఇంటికి వెళ్ళిపోతే అదే రోగంతో ఉండేవాడు. ఆ మాట ప్రకారం చేశాడు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన తన వాక్కును పంపి బాగు చేయబోతూ ఉన్నాడు. అంటే ఈ రాత్రి లేదా పలు సందర్భాలలో పలు విధాలుగా పలు పరిస్థితులలో దేవుడు తన వాక్కును పంపుతూ ఉంటాడు, తన మాటను పంపుతూ ఉంటాడు. నీకు ఏ పని లేకున్నా ఎందుకో బైబిల్ తెరుస్తావు, అప్పుడు ఒక మాటను దేవుడు నీ కళ్ళ ఎదుట పెడతాడు. అది నీ మనస్సును అత్తుకుంటుంది, నీ శరీరం మనస్సు పులకరించేటట్లుగా చేస్తుంది. దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటావు, పల్లేరు కంబ మీద కూర్చున్నట్టుంటుంది. ఏదో ఒక్క మాట నీ హృదయాన్ని హత్తుకుంటుంది. దేవుడు నీ కోసము ఒక మాటను సిద్ధపరిచి ఒక మాటను ఆయన నియమించి ఆ మాటను పంపుతాడు. పంపబడినటువంటి ఆ మాట నిన్ను బాగు చేస్తుంది, పడి ఉన్న గోతిలో నుండి విడుదల కలుగజేస్తుంది. మరి ఏ గోతిలో పడ్డావో, పాపం అనే గోతిలో పడ్డావో, రోగం అనే గోతిలో పడ్డావో, ఇబ్బందులు అనే గోతిలో పడ్డావో, ఇరుకు అనే గోతిలో పడ్డావో, ఇక్కట్లు అనే గోతిలో పడ్డావో, నువ్వు పడ్డ గోతి ఏమిటో నాకు తెలియదు. నువ్వు ఏ గోతిలో పడి ఉన్నావో నాకు తెలియదు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ గోతిలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు, బాగు చేయబోతూ ఉన్నాడు, బ్రతుకును మార్చబోతూ ఉన్నాడు, ఒక ఉన్నతమైన మార్గాలలో నడిపించబోతూ ఉన్నాడు. ఇంతకాలం చెడిపోయి ఓడిపోయి జారిపోయి పడిపోయి నా కర్మ అనుకున్న నీ ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ఒక్క మాటను దేవుడు పంపి నిన్ను బాగు చేయబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేయునుగాక. బాగు చేసే దేవుడు తన హస్తాన్ని చాపి నిన్ను బలపరచునుగాక. ఆయన బాగు చేస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు. నిత్యరాజ్యానికి ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నయామాన్ మనసులో ఉన్నది ఏమిటి? చెయ్యి ఆడిస్తాడు. మాట చాలు, దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఉన్నతమైనటువంటి రాజ్యానికి మనం సిద్ధపరచబడగలుగుతాము, దేవుని యొక్క రాకడకు సిద్ధపరచబడగలుగుతాము. అంజూరపు చెట్టును పెంచువాడు ఫలమును తింటాడు. అంజూరపు చెట్టును పెంచితే ఫలాన్ని తింటావు. ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ఏమున్నాయి? బలురక్కసి చెట్లు, ముళ్ళ పొదలు బలురక్కసి చెట్లు పెరుగుతున్నాయి. నువ్వు పెంచాల్సింది, నీ జీవితంలో పెరగాల్సింది అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యము. యేసయ్య నీ జీవితంలో ఉంటే నీ దిగంబరత్వం కప్పివేయబడుతుంది. నువ్వు దేవుని దగ్గర నిర్దోషిగాను నిరపరాధిగాను ఏమిటండి పరిశుద్ధుడుగాను ఆయన ఎదుట నిలబడగలుగుతావు. కోల్పోయిన స్థితిని మరలా దేవుడు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఇస్తాడు. అంజూరపు చెట్టును పెంచితే ఏం చెప్పాను నేను? మధురమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. చేదు పోతుంది, మధురము నీ జీవితంలో ఉంటుంది. అంజూరపు చెట్టు ఇచ్చే 3వ ఫలం ఏమిటంటే తెప్పరిల్లుతావు నువ్వు. అంజూరపు చెట్టు నీకు ఇచ్చే ఫలం ఏమిటంటే నిన్ను బాగు చేస్తుంది. నిన్నే కాదు,
తన వాక్కు ఎంతమందికి అయితే పంపబడతాదో, ఎంతమంది అయితే తన వాక్కు కోసం ఎదురు చూస్తారో వాళ్ళందరూ బాగు చేయబడతారు. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరము ప్రభువుని అడుగుదాం, దేవుని అడుగుదాం.